హాయ్ అండి, మా ఇంటి పొదరిల్లుకు స్వాగతం. ఈరోజు ఈవినింగ్ స్నాక్ వచ్చేసి ఆనక్కాయ సర్వపిండి పెడుతుందండి. ఆనక్కాయ సొరకాయ కూడా అంటారు. సొరకాయ సర్వపిండి పెడుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పల్సగా పెట్టుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎవరైనా తినొచ్చు. ఇది షుగరు బీపీ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇట్లా కొబ్బరి గిరేది ఉంటుంది కదా, అది తీసుకొని పెద్ద హోల్స్ ఉన్న దగ్గర తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆనక్కాయ తీసుకోవాలి. సొరకాయ తీసుకొని చెక్కు తీసుకోవాలి. ముందు చెక్కు తీసుకొని పెద్ద హోల్స్ ఉన్న దగ్గర గీరుకోవాలన్నమాట. కొంచెం ఇట్లా పండ్ల కింద తగులుతా ఉంటే టేస్ట్ బాగా ఆనక్కాయ ఫ్లేవర్ అనేది మంచిగా తగులుతుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇట్లా తొందరగా కూడా అవుతుంది. మంచిగా చేయి కూడా నొప్పి పెట్టకుండా తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మొత్తం అట్లా పెద్ద హోల్స్ ఉన్న దగ్గర గీరుకున్న తర్వాత ఒక బేషన్లోకి తీసుకోవాలి. తీసుకొని ఒక పిడికడంతా కరివేపాకు వేసుకోవాలి. సన్నగా కొంచెం కట్ చేసుకొని పిడికడ కరివేపాకు కడుక్కొని వేసుకోవాలి. మంచిగా వాటర్లో కడిగేసుకున్న తర్వాత కేజీన్నర సొరకాయ అది ఒక 4 లేక 5 గంటలు బియ్యం పిండి వేసుకోవాలి. 5 గంటలు వేసుకుంటే సరిపోతుంది. 5 గంటల బియ్యం పిండి, ఒక పిడికడు కొత్తిమీర వేసుకోవాలి. కడిగి కొత్తిమీర వేసుకుంటే కూడా హెల్త్ మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. పిడికడు కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇప్పుడు పిడికడన్ని నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు కూడా మంచిది కదా. ఇప్పుడు చలికాలం కాబట్టి నువ్వులు వేసుకుంటే కొంచెం వేడివేడిగా బాగుంటుంది. ఒక 10-12 పచ్చిమిర్చి మిక్సీకి వేసుకోవాలి. ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి టేస్ట్కు తగినంత. ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకోవాలి పెసరపప్పు వేసుకోవాలి. వేసుకొని బాగా ఇప్పుడు వాటర్ ఏం పోయొద్దు. ఇంక ఇలా కేజీన్నరకు 5 గంటలు సరిపోతుంది. వాటర్ పోయకుండా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు పొడు కట్ చేసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనక్కాయల ఉల్లిగడ్డల వాటర్ ఉంటుంది కదా, ఆ వాటరే సరిపోతుంది. వాటర్ అసలు అవసరం లేదు. మొత్తం మంచిగా పిండి విసికి పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఒక స్పూన్ అంత ఆయిల్ వేసుకొని పిండి తీసుకొని కడాయికి ఒత్తుకోవాలన్నమాట. పల్సగా ఒత్తాలి. మందం అయితే మోషన్స్ అవుతాయి. పిండి ఉంటుంది కదా, మోషన్స్ అవుతాయి. పల్సగా ఒత్తుకుంటే చాలా బాగా వస్తుంది. మనం గారెప్పల్లాగానే ఉంటుంది. పొయ్యి మీద పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టకపోతే పైన తెల్లగా పేలిపోతుంది అనమాట. మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయినాక తీసేయచ్చు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక గిన్నెకు చూపిస్తున్నా చూడండి. మళ్ళీ ఒక గిన్నెలో పెట్టుకోవాలి. కడాయిలో కాకుండా గిన్నెలో పెట్టినా కానీ మంచిగా వస్తుంది సర్వపిండి. మొత్తం వెడల్పుగా పల్సగా ఒత్తుకున్న తర్వాత మధ్యలో ఏళ్ళతోటి హోల్స్ పెట్టుకోవాలి. ఎట్లు పెట్టుకోకపోయినా ఈవెన్గా మంచిగా కాలుతుంది. హోల్స్ ఒకసారి 2 రకాలు చూపిస్తున్నా. పెట్టుకున్న తర్వాత అది పొయ్యి మీద పెట్టి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఫోర్క్ తోటైనా స్పూన్ తోటి తీసేసినా కానీ ఈజీగా వచ్చేస్తుంది. దానికి అంటుకోకుండా పల్సగా చాలా బాగా వచ్చింది కదా. సొరకాయ కూడా ఇట్లా కనిపిస్తుంది చూడండి. అందులో ఇట్లా పొడుగు చాలా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇంకొక గిన్నె చూపిస్తున్నా చూడండి. గిన్నెలో పెట్టినా కానీ ఎంత బాగా వస్తుంది అంటే అంత బాగా వస్తుంది. మా ఇంట్లో కొంతమంది కొంచెం మాడిపోతే ఇష్టంగా తింటారు అనమాట. ఒక 2-3 గిన్నెలు మాడిపోయేటట్టు కాల్చిన, కొంతనేమో మామూలుగా కొంచెం రెడ్ కలర్ కాల్చిన. చాలామంది మా జాయింట్ ఫ్యామిలీ అనమాట, 10 మంది ఉంటాము. ఒక కేజీన్నర సొరకాయ 5 గంటలు అయితే మొత్తం చాలా అయింది పిండి. ఆ గిన్నె నిండా అయిందనమాట. చాలా టేస్టీ కూడా ఉంటుంది. బీపీ, షుగరు, థైరాయిడ్ ఏది ఉన్నా సరే సర్వపిండి తినొచ్చండి. ఆనక్కాయ అనేది కొంచెం హెల్త్కు మంచిది. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంచిది. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఒకసారి చేసి తిని చూడండి. చేసుకున్న తర్వాత కామెంట్ పెట్టండి ఎట్లుందో. ఓకే అండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.